నిన్న ఆదోని కృష్ణగుడి వద్ద 10 ఏళ్ల బాలుడు ఆదిత్యనారాయణ రోడ్డు ప్రమాదంలో మరణించడము చాలా బాధాకరం. దానికి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి శ్రద్ధాంజలి ఘటిస్తుంది. బాబు ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా మనం రాజకీయాలు అన్ని పక్కన పెడితే ఆదోనిలో ట్రాఫిక్ సమస్య ఎలా ఉందనేది మనం 30 ఏళ్ళుగా చూస్తున్నాం. మరి 30 ఏళ్ళుగా మనకు వచ్చిన సమస్య ఏమంటే, ఇక్కడ వచ్చిన అధికారులు చాలా వరకు ఎంతసేపు ఉన్నా కూడా ఇక్కడ ఎమ్మెల్యే మెహర్బానీ కోసం పనిచేస్తున్నారు తప్ప చాలా వరకు ఇలాంటి అధికారులే, కొంతమంది మినహాయిస్తే. వాళ్ళు ఎంతసేపు ఉన్నా పొద్దున్న లేచిన ఎమ్మెల్యేకి ఎలా బాగా కనబడాలా, ఎలా ఎమ్మెల్యే మనసు ఎలా గెలుచుకోవాలా, ఇదే ఉంటుంది తప్ప వాళ్ళకి ఆదోని ప్రజలు మనసు గెలుచుకోవాలనే అధికారులు చాలా తక్కువ వచ్చినారు ఆదోనికి. మరి గత 30 ఏళ్ళుగా చూసుకున్నట్లయితే మరి మీనాక్షి రెడ్డి గారు కావచ్చు, సాయిప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, ప్రస్తుతం పార్థసారథి గారు కావచ్చు, వీళ్ళు తమకు నచ్చిన తమ మాట వినే అధికారులను తెచ్చి వేసుకుంటారు. వాళ్ళు పోలీసులు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, తర్వాత ఏ శాఖ అయినా కావచ్చు. అది మరి వచ్చిన వాళ్ళలో చాలా వరకు అందరని చెప్పాను, కానీ చాలా వరకు ఎలా ఉన్నారంటే పొద్దున్న లేచినే మరి ఎమ్మెల్యే గారికి మనం ఎలా బాగా కనబడాలా, ఎలా ఆయన మనసు గెలుచుకోవాలా, ఆయన నచ్చిన పనులు ఎలా చేయాలనే విధంగా వాళ్ళు వివరిస్తున్నారు తప్ప ప్రజల కోసం పనిచేసిన దాఖలాలు చాలా తక్కువ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు రోడ్లు కబ్జా అవుతున్నా, బిల్డింగ్లు పార్కింగ్ లేకున్నా కూడా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఇంకోరు కానీ ప్రశ్నించే పరిస్థితి లేదు. మరి ఈయన పార్థసారథి గారు వచ్చినాక ఇంకా ఘోరంగా తయారైన పరిస్థితి గత ఎమ్మెల్యేలతో పోల్చుకుంటే. మరి ఈయన ఎంతసేపు ఉన్నా కూడా ఏదైనా ఈయన సోదరుని కబ్జాలకు బయటపడితే వెంటనే 10-20 బిల్డింగ్ల మెట్టు కొట్టేస్తున్నాడు. ఇంకొక కబ్జా బయట వస్తే ఇంకొక 10 డబ్బా అంగళ్ళు తొలగిస్తున్నాడు. ఇట్లా తయారైంది పరిస్థితి. అంటే ఆదోని తన ప్రయోగశాలగా మార్చుకొని పార్థసారథి గారు ఆదోనిలో ఏదైనా రోడ్డు వెడల్పు చేయాలనే విషయం పక్కన పెట్టి తన మీద ఏదైనా మచ్చ వస్తే, తన మిత్రులు తన సన్నిహితులు ఎవరైనా అవినీతి చేస్తే తన మీద మచ్చ వస్తే ఆ మచ్చను మరిపించేందుకు వెంటనే ఒక 10 మెట్లు కొట్టిస్తున్నాడు షాప్స్వి, ఇండ్లవి. మరి ఇంత నీచమైన రాజకీయం పనికిరాదని చెప్పి పార్థసారథి గారిని హెచ్చరిస్తున్నాం. మరి ఆయన ఎమ్మెల్యే గెలిచి 9 నెలలు అవుతుంది సుమారుగా. మరి 9 నెలల్లో మరి ఎంత చేయొచ్చు అనుకుంటే ఆయన పార్కింగ్ మెరుగు చేయొచ్చు, రోడ్లు కొంత వెడల్పు చేయొచ్చు, చాలా అద్భుతంగా కొంచెమని చేయొచ్చు. మరి ఆయన కొంచెం కూడా చేయకుండా కేవలం ఫోటోలతోనే కాలం గడిపేస్తున్నాడు. 9 ఏళ్లలో పార్థసారథి గారు చేసినామంటే వట్టి మాటలు, ఫుల్గా ఫోటోలు, మాటలు ఫోటోలు అంతే. నేను చేసింది ఏదో ఒక ఇష్యూని తీసుకురావడము, దాని మీద మంత్రి స్థాయిలో అరవడము, కేకలు పెట్టడము, తర్వాత సైలెంట్. మరి ఎమ్మెల్యే గారికి కమిషన్లు వస్తున్నాయని పుకార్లు వస్తున్నాయి. మరి దాని మీద ఎమ్మెల్యే గారు స్పందించాలి. మరి పాత బస్ స్టాండ్లో కట్టిస్తున్నటువంటి కాంప్లెక్స్, మున్సిపల్ కాంప్లెక్స్ ఎంతో ఆయన దాని గురించి ఎంతో ఇది చేసినాడు. మరి ఒక్కసారి దాని గురించి మాట్లాడడం లేదు. ఆసుపత్రుల గురించి అంటాడు, మాట్లాడు. ఫస్ట్ బాగా హైలైట్ చేసి సరే ఒక్కసారి ఎందుకు సైలెంట్ అవుతున్నారు? మరి కమిషన్లు ముడుతున్నాయని వస్తున్నాయి వార్తలు, మరి దానికి ఎమ్మెల్యే గారు క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఇది ఇంత దరిద్రంగా మరి ఆధునిక పరిస్థితి తయారైంది. మరి ఇన్ని ప్రాణాలు పోతున్నా, ఇంత ఘోరంగా పరిస్థితి వస్తున్నా కూడా పార్థసారథి గారు మానవతాన్ని పక్కన పెట్టి కేవలం తన రాజకీయాలు చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఆధునిక రోడ్ల మీద ప్రాణాలు పోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఈ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ఆర్ఎండ్బి, హైవే, అందరూ ఒకసారి ఆలోచించండి. మనం ఉద్యోగాలు ఎవరి కోసం చేస్తున్నాం? ప్రజల కోసం చేస్తున్నాం. ప్రజల మనసు గెలిచే విధంగా కొంచెమైనా, ఓకే మీరు ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఇక్కడ తెచ్చేసుకున్నారా వేరే విషయం, కానీ కొంచెమైనా ప్రజలకు మనం జవాబుదారీగా ఉండాలి. ఈరోజు మనం బైపాస్ కాడ చూసుకుంటే మొత్తం రోడ్డు పైన మట్టి ఉంటుంది, స్కిడ్డే పడిపోతే అడిగే దిక్కు ఉండదు, లైటింగ్స్ ఉండవు. ఏదో లాస్ట్ ఇయర్ మేము కొంచెం ఇష్యూ చేసినాం కాబట్టి లైటింగ్స్ ఆ మాత్రం వేసినారు. మరి 11 ఏళ్ళ కింద నేను కృష్ణాగుడి ముందు బ్రేకర్స్ వేయాలని చెప్పి అక్కడ ప్రాంతవాసులతో కలిసి అప్పట్లో ఆమ్ ఆద్మీలో ఉన్నప్పుడు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి అప్పుడు అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు ఒక ప్రాణం పోయింది. మరి వాళ్ళు అప్పుడే స్పీడ్ బ్రేకర్ వేసింటే, ఏదైనా చర్య తీసుకుంటే ఈరోజు చిన్నారి ప్రాణాలు పోయేవి కాదు కదా, ఒక తల్లి గర్భశోకము పొందేది కాదు కదా. మరి వాళ్ళ కుటుంబాన్ని మరి శోక సముద్రం నుంచి బయట పడేసిన ఆర్డర్ ఎవరు? మరి ఇలాంటి రాజకీయాలు వద్దని చెప్పి నేను గతంలో పాలించిన నాయకులు కావచ్చు, ప్రస్తుతం పార్థసారథి గారు కూడా నేను మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా చూసుకున్నట్లయితే పార్థసారథి గారు కేవలం ఈరోజు బిల్డప్ కోసమే రాజకీయాలు చేస్తున్నారు. ఎంతసేపునా తన యూట్యూబ్లో వీడియోలు వేసుకుంటూ, ఫోటోలు తీసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు తప్ప భారీగా ఒక్క చేసిన పని కూడా లేదు. దానికి సజీవ తార్కాణం ఏమంటే, చాలామంది ఈరోజు రోడ్లపైన చనిపోతున్నారు, గాయాల పాలవుతున్నారు, కాలు చేతులు విరుగుతున్నాయి. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఈరోజు
వృద్ధులు పిల్లల్ని వదిలేయండి, ఒక యువకులు కూడా రోడ్డు పైన వచ్చే పరిస్థితి లేదు. ఏమైనా అక్కడ శ్రీనివాస్ భవన్ కాడ మున్సిపల్ కాడ నుంచి మొదలుపెట్టి పెద్ద ఆసుపత్రి వరకు బారికేడ్ కట్టేసి మీ పని అయిపోయిందా? ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ ఉండరు. ట్రాఫిక్ పోలీసులు అయితే మరీ దారుణంగా ఉంది పరిస్థితి. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, సైకిల్స్ కూడా తక్కువ ఉండే కాలంలో కూడా బంగారు బజారు, మార్కెట్, ఈవెన్ మీకు హవానిపేటలో కూడా ట్రాఫిక్ పోలీసులు నిలబడేవాళ్ళు. ఈ రోజు మెయిన్ రోడ్లో కూడా పోలీసులు కనబడడం లేదు. మరి ఈ ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ పోతున్నారు? మరి పార్థసారథి గారే చెప్పాలి. రోడ్ల వెడల్పు కృష్ణ గారు మంచి కమిషనర్ గారు వచ్చారు, మరి ఆయన కూడా కేవలం ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు కొన్ని మెట్టు కొట్టి వదిలేస్తున్నారు. ఆయన ఒక భారీ ఎత్తున ఏ ప్రోగ్రామ్ జరగడం లేదు. అదే భారీ ఎత్తున ఇన్ని అడుగులు మనము ఆక్రమణ తొలగించి ఇన్ని వందల షాప్స్ ముందు కబ్జాలు తొలగించామని చెప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా బిల్డప్ రాజకీయాలు మానుకొని పార్థసారథి గారు రోడ్ల వెడల్పు శ్రీకారం చుక్కండి. రోడ్ల వెడల్పు ఏమైనా నిధులు లేకపోతే కనీసం పార్కింగ్ కోసమే ప్రయత్నం చేయండి, ఎంకరేజ్మెంట్లు తొలగించండి. ఇదే మేము మిమ్మల్ని కోరేది. లేకపోతే మరొకసారి మేము అధికారులను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, మనం ప్రభుత్వం తరపున జీతాలు తీసుకుంటున్నాం, ప్రజల తరపున తీసుకుంటున్నాం, ప్రజలకు మనం ఏం భరోసా ఇస్తున్నాం ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రతిదీ ఎమ్మెల్యే మెహర్బానీ కోసం చేయకండి దయచేసి. అధికారులు ఎమ్మెల్యే గారి మెహర్బానీ కోసం కాదు, ప్రజల మెప్పు పొందేకు కొంచెమైనా పని చేయండి, మొత్తం చేయకున్నా కూడా. ఇప్పుడు మరొకసారి అందరూ విజ్ఞప్తి చేస్తున్నాము, ఇలాంటి మళ్ళీ మరొక అమాయకులు చావకుండా ఆదోనిలో ట్రాఫిక్ అంతా క్రమబద్ధీకరణ జరిగి బ్రహ్మాండంగా ఆదోని డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. రాబోయే రోజులు ఇలాగే జరిగితే, అధికారులు ఇలాగే నిర్లక్ష్యం చేసి, ఎమ్మెల్యే గారు ఇలాగే నిర్లక్ష్యం చేసి ఒక్క ప్రాణం కూడా రోడ్డు పైన యాక్సిడెంట్లో చనిపోతే అది వ్యవస్థ చేసిన హత్యగానే భావించాల్సి ఉంటుందని ఒక కటువుగా ఘాటుగా చెప్పాల్సి వస్తుంది. మరి మీరు బాధపడినా ఎలా తీసుకుంటే తీసుకోండి. ఖచ్చితంగా ఆదోనిలో ప్రజలు స్వేచ్ఛగా రోడ్డుపైన తిరిగే పరిస్థితి కల్పించాలని అందరినీ వేడుకుంటున్నాను. నా పేరు నూర్ అహ్మద్, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి.